నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. బియాండ్ ది హెడ్లైన్స్కి స్వాగతం. నిన్న కేటీఆర్ గారు కన్నపల్లి దగ్గరికి వెళ్ళి కన్నపల్లిని చూసి 1,00,000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, వీటిని తెలంగాణ రైతాంగానికి అందించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ మీద కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీళ్లనన్నీ సముద్రంలోకి వదిలిపెడుతున్నది. కన్నెపల్లి పంప్ హౌస్ను ఓపెన్ చేసి తెలంగాణకు మొత్తం రైతాంగానికి నీళ్లు అందించాలి. 370 పిల్లర్లు ఉంటే ఒక 2 పిల్లర్లు కూల్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం నాటకం ఆడుతున్నది. 60 వేల మందితోని కేసీఆర్తో మాట్లాడి మళ్ళీ మేము ఈ కన్నెపల్లి పంప్ హౌస్కి వస్తాం, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గేట్లు ఎత్తివేసే ప్రయత్నం చేస్తాం కేసీఆర్ గారితో మాట్లాడి అని చెప్పేసి కూడా ఓ రకంగా హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. కాళేశ్వరాన్ని వారం పాటు కేసీఆర్కి అప్పగిస్తే రాష్ట్రానికి మొత్తం తెలంగాణ మొత్తం నీళ్లతో నింపుతామని కూడా నిన్న కేటీఆర్ గారు మాట్లాడింది. దీనికి కౌంటర్గా నిన్న సచివాలయంలో ఉత్తమ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజల ప్రాణాలని మేము ప్రమాదంలో పెట్టలేమని, ఎందుకంటే ఒక కన్నెపల్లి నుంచి పంప్ హౌస్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోస్తే అవి అన్నారంలో ఎత్తిపోయాలి. మొత్తం 3 బ్యారేజ్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజ్లకి మొత్తం డ్యామేజ్ ఉంది, దీన్ని నీళ్లతో నింపలేము, ఒకవేళ నీళ్లతో నింపితే ఇది ప్రమాదం, భద్రాచలంతో సహా 44 ఊర్లు మునిగిపోయే అవకాశం ఉన్నది అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాకు చెప్పింది. కాబట్టి కేటీఆర్ చెప్పినంత ఈజీగా మేము కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తివేయలేమని చెప్పేసి నిన్న ఉత్తమ్ గారు మాట్లాడారు. మొత్తం ఈ మీ 2 పిల్లర్లే కాదు, అన్ని పిల్లర్లకు అదే ప్రమాదం ఉంది, 3 బ్యారేజ్లకు అదే ప్రమాదం ఉంది. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాటనే మేము వింటాం. ఇవి రిపేర్లకు కూడా మేము కట్టుబడి ఉన్నాం, ఇవి రిపేర్లు కూడా చేయిస్తున్నాం. కానీ కేటీఆర్ చెప్పినట్టు మాకు రైతాంగం మీద ఎటువంటి కక్ష, ఎటువంటి ద్వేషం లేదు. కేటీఆర్ కావాలనే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మాకు తెలియదు ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటాం అంతే తప్ప కేటీఆర్ చెప్పినట్టు మేము వీటిని గేట్లు ఎత్తి మేము రాష్ట్ర ప్రజల్ని 44 ఊర్లని భద్రాచలంతో సహా వీటిని ముంపుకు గురిగానియమని చెప్పారు. 2027 నాటికల్లా ఇవన్నిటినీ రిపేర్ చేస్తాం, పునరుద్ధరిస్తామని కూడా నిన్న చెప్పినట్టు మనకు ఉత్తమ్ గారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, అసలు కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తితే ప్రమాదమా, లేదంటే నిజంగానే రాష్ట్రమంతా నీళ్ళు ఇవ్వచ్చా? 1,00,000 క్యూసెక్ల నీళ్లు గోదావరిలో సముద్రంలో కలుస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఇట్లా చూస్తూ ఉన్నది అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే రాజు గారు బీజేపీ స్పోక్ పర్సన్, అలాగే రవిచంద్ర గారు కాంగ్రెస్ స్పోక్ పర్సన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రైట్, రాజు గారు మీరు చెప్పండి, నిజంగానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు 1,00,000 క్యూసెక్ల నీళ్లు రైతాంగానికి అందివచ్చా? ఒకవేళ ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా అన్నారంలోకి నింపితే రాష్ట్ర ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉందా? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నాతో పాటు ఈ యొక్క డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ప్యానలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికి తెలిసిందే 2023 ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక బోగస్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు, ఈ ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా పనిచేసింది, కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పైన విచారణ చేపట్టి కేసీఆర్ గారిని, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి తన్నీర్ రాజేశ్వరరావు ఇద్దరిని జైల్లో పెడతామని చెప్పిండు. మరి ఏమైంది? ఇప్పటి వరకు వాళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారికి జైలు దొరకట్లేదా? అంటే వీళ్ళిద్దరూ ఒకటే. ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలి, మాయమాటలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిండు. ఆయనకు పరిపాలన చేయడం చేత కావట్లేదు. కాబట్టి ఈరోజు డైవర్స్ పాలిటిక్స్ ఒకటి నడపాలని చూస్తున్నారు. అదేంటంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, అంతే తప్ప వీళ్ళు ప్రజలకు చేయాలనే చిత్తశుద్ధి ఈ 2 పార్టీలకు లేదు. రానున్న రోజుల్లో ప్రజలన్నీ గమనిస్తున్నారు. అధికారంలోకి రాకముందు వీళ్ళు మాట్లాడిన మాటలేంది, అధికారంలోకి వచ్చినాక వీళ్ళు చేస్తున్న చేతలేందనేది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అయినా ఇప్పుడు ఈ నిమిషంలో
కేటీఆర్ గారు ప్రాజెక్టు సందర్శన చేయాల్సిన అవసరం అయితే లేదు. వారు కట్టిన ప్రాజెక్టే కదా. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు సందర్శిస్తామంటే వాళ్ళు అడ్డుకుంటారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రాజెక్టు సందర్శిస్తామంటే వీళ్ళు అడ్డుకుంటారు. అంటే ఈ ప్రజల సొమ్ము కదండి, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు ఎవరైనా సందర్శించవచ్చు. దీనికి వచ్చిన ఇబ్బందులు ఏంది ఈ రెండు ప్రభుత్వాలకు? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. రైట్, మనం రవిచంద్ర గారితో మాట్లాడదాం. రవిచంద్ర గారు, కేటీఆర్ గారు ఒకవేళ వీటిని ఓపెన్ చేయకపోతే 60,000 మందితో వచ్చి మేము ఓపెన్ చేస్తామంటున్నారు. సార్, ముందుగా బీఆర్కే న్యూస్ ప్యానలిస్టులకి మరియు బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, బీఆర్కే న్యూస్ వీక్షకులకు నా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు కేటీఆర్ గారు ప్రభుత్వం ఓపెన్ చేయకపోతే పంప్ హౌస్లను మేము ఓపెన్ చేస్తామని చెప్తున్నారు కదా. మరి 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఉన్నది మీరే కదా. మరి ఈ 10 సంవత్సరాలు ఎందుకు మీరు ఓపెన్ చేయలేకపోయారు? ఓపెన్ చేసిన దాన్ని ఎందుకు మీరు ఆ రకంగా ఇంజనీరింగ్ లా చెప్తే వినకుండా మీరు సొంతంగా ఎందుకు దాన్ని డిజైన్ చేసినట్టు? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత 2016 సంవత్సరంలో డిపిఆర్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అసలు టెక్నికల్ ఆర్డర్స్ అనేది 2018లో వచ్చింది. టెక్నికల్ ఆర్డర్స్ 2018 వచ్చినప్పుడు, డిపిఆర్ అప్రూవల్ 2015-16 మధ్యలో వచ్చినప్పుడు అసలు టెక్నికల్ ఆర్డర్స్ రాకుండా కట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ప్రాజెక్టు డిజైన్ చేసి, వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ప్రాజెక్టు కూలిపోవడానికి వాళ్ళ అవకాశాన్ని, అంటే ఇంజనీర్లకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతో దాన్ని కూలగొట్టిన తర్వాత, అంటే అక్కడ ఇంజనీర్లు కూడా ఏం చెప్పారు, దీని సామర్థ్యం అనేది ఇంతవరకే ఉంది, దీనిలో నీటి వాటా ఇంతవరకు పంపు చేయాలని చెప్పినప్పటికి కూడా దాని సామర్థ్యానికంటే ఎక్కువ నీటిని కూడా చేసి అక్కడ డ్యామేజీ, అంటే మనకు ఏదైతే గేట్లు పోవడానికి ఆస్కారం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలో ఉన్న మన యొక్క ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ రోజు ఒక కొత్త నాటకానికి తెర లేపుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే 2.5 సంవత్సరాల కాలం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అయిపోయింది. అమలవుతున్న పథకాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ నాయకులని, బీఆర్ఎస్ పార్టీని ఇక జీవితంలో, అంటే రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఆదరించారనే ఒక ఆలోచనతో వచ్చి ఇప్పుడు రోజుకొక పాలిటిక్ డైవర్ట్ చేస్తారు వీళ్ళు, కేటీఆర్ గారు. ఎందుకంటే నిన్న వెళ్ళిన ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్ అనే ఉంది కదా, కన్నపల్లి పంప్ హౌస్ అని ఎక్కడ ఉందనే విషయాన్ని కూడా 4 కిలోమీటర్ దూరం ఉందా, 10 కిలోమీటర్ దూరం ఉందా అనే విషయాన్ని కూడా తెలుసుకోలేకుండా కేటీఆర్ గారు పర్యటించినట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ ఏదైతే నిర్మించడం జరిగిందో అసలు మేడిగడ్డ నుంచి కన్నపల్లి పంప్ హౌస్ ఎంత దూరం ఉంది అనే విషయాన్ని కూడా కేటీఆర్ గారు పూర్తిగా తెలుసుకోకుండా అక్కడ పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన సందేశం మనం చూసాం. ఏంటంటే ఇక్కడ నుంచి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ 4 కిలోమీటర్లు ఉంటుందా, 10 కిలోమీటర్లు ఉంటుందా అనే డౌట్ ఆయనకే ఉన్నప్పుడు అసలు కన్నపల్లి నుంచి వాటర్ ఎత్తిపోసినప్పుడు ఎందులోకి ఎత్తిపోయిన ఆలోచన కూడా ఉంటుందా ఉండదా అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్టును మనం సందర్శించే ముందు ఆ ప్రాజెక్టు యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఆ ప్రాజెక్టును ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, దాన్ని ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి, రాష్ట్ర రైతుల కోసం పనిచేయాలి అన్నప్పుడు దాన్ని పూర్తి అవగాహనతో వెళ్ళి అక్కడ చర్చా కార్యక్రమం పెడితే బాగుంటుంది అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమము రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఉపయోగపడే దానికంటే వీళ్ళ పార్టీ మైలేజ్ ఎక్కువ రావడానికే, వీళ్ళ పార్టీ ఒక ప్రోగ్రామ్ చేసిందని చూపించుకోవడానికే చేస్తుంది తప్ప ఇది రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా నిన్న చేసినటువంటి కన్నపల్లి పంప్ హౌస్ వెళ్ళినటువంటి పరిస్థితి వీళ్ళది ఓన్లీ పార్టీ ప్రోగ్రామ్, ప్రజల కోసం అయితే ఉండదు కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ ఏదైతే ఉందో కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసిన దాన్ని సుందిల్లకు నింపాల్సి వస్తుంది. సుందిల్ల బ్యారేజ్ నింపాలంటే సుందిల్ల బ్యారేజ్ లో ఉన్నటువంటి గేట్లు ఓపెన్ చేయడానికి అసలు ఆస్కారం లేదు. మరి సుందిల్ల నింపిన తర్వాత ఏం చేయాలి, అన్నారం బ్యారేజ్ నింపాలి. అన్నారం బ్యారేజ్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అన్నారం బ్యారేజ్ పరిస్థితి కూడా గేట్లు ఎత్తే పరిస్థితి లేదు. ఎందుకంటే గేట్లు ఎత్తే పరిస్థితి ఉంటే
ఆ గేట్లు ఉండవు. ఆ కింద ఉన్నటువంటి ఏదో వరద ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలు ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. మరి సుందిల నింపనప్పుడు, అన్నారం నింపనప్పుడు మరి కన్నపల్లి లిఫ్ట్ చేయాలి, కన్నపల్లి ఇంత వాటర్ పోతుంది, జస్ట్ వీళ్ళు వచ్చి ఒక 2 స్విచ్లు ఆన్ చేస్తేనే అయిపోతున్న విషయం చెప్పడం అంటే ఎంత మూర్ఖత్వం అండి. ఇప్పుడు కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే నీళ్లు సుందిల్లో పోసినప్పుడు సుందిల్లో ఉండాలి పర్ఫెక్ట్ గా. సుందిల్లో లేదు. సరే సుందిల నుండి ఇమ్మీడియట్ గా మనం చేసుకుంటా అంటే అన్నారం చేయాలి, అన్నారం కూడా లేదు. మరి సుందిలో చేసి అన్నారం చేసిన తర్వాత ఏం చేయాలి ఆ వాటర్? కనీసం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించి ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని పూర్తిగా ప్రభుత్వానికి కానీ రైతులకు వివరించే ఆలోచన కేటీఆర్ గారు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏముంది, రైతుల పక్షాన రైతు పార్టీగా, రైతు ప్రభుత్వంగా చెప్పుకుని మేము చెప్పుకుంటున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ పరంగా రైతులకు మేలు చేస్తామని చెప్తున్నాం కదా. అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ ఒక అడ్వైజ్ తీసుకొని ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక లిస్ట్ ఇచ్చిందండి. దీనివల్ల చేస్తే ఇలా ఉంటుంది, దీనివల్ల చేస్తే ఇలా ఉంటుంది ఒక లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ సేఫ్టీ అథారిటీ కాదని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా ఇప్పుడు రాష్ట్రానికి అయితే ఇది తీరని మచ్చలాగా మిగిలిపోతుంది కదా. ఈ భద్రాచలం ఉన్నటువంటి వరద ప్రాంతంలో గ్రామాలకైతే నష్టం జరుగుతుంది కదా. ఇవన్నీ కేటీఆర్ గారు ఆలోచించకుండా కేవలం పార్టీ ప్రోగ్రామ్ లాగానే ఈ కన్నపల్లి పంప్ హౌస్ తీసుకొని ఒక కార్యక్రమం చేసుకున్నారు. దానికి మళ్ళా మేము ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశం ఇస్తే మేము కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకొని వచ్చేసి ఇక్కడ మేము పంపులు ఆన్ చేస్తామంటాం. అది మరి నిన్న వచ్చేటప్పుడు కేసీఆర్ గారి పర్మిషన్ లేకుంటే నిన్న కేటీఆర్ కన్నపల్లికి వచ్చిరా అంటే వాళ్ళ యొక్క ఎవరైతే ఇప్పుడు పార్టీ అధినేతని మాజీ ముఖ్యమంత్రి గారిని కాదనే వాళ్ళు నిన్న ఎటువంటి కన్నపల్లి పంప్ హౌస్ సందర్శన చేసిరా? రైట్ రాజు గారు, ఏంటంటే వీళ్ళు చెప్పే విధానంలో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకి మేము సూచిస్తున్నాం. ఒకటి బ్రదర్ రవిచంద్ర గారు ఒక్క విషయానికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాంటి అవకతవకలు జరగలేదని ఒప్పుకుంటున్నారా? నిజంగా మరి అక్కడ మీరు చెప్పినట్టు అవకతవకలు జరిగితే మీరు కేసీఆర్ గారిని తన్నీరు హరీష్ రావు గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు? రైట్ రైట్ రాజు గారు మళ్ళీ మాట్లాడిస్తాను. ఒక్క నిమిషం రవిచంద్ర గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడిస్తాను. మనం సుమిత్రానంద్ గారితో మాట్లాడదాం. సుమిత్రానంద్ గారు, నిజంగానే కట్టిన హయాంలోనే 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది, దోసుకున్నారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము పేదలకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని నీళ్ళలో ముంచే ప్రయత్నాలు చేస్తున్నాడు కేటీఆర్ అంటున్నారు. నమస్తే అండి మధు గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి రాజు గారికి, రవిచంద్ర గారికి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. కాంగ్రెస్ బీజేపీ రెండు ఏం మాట్లాడుతున్నాయి? తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాలు వీళ్లకు ఎంత వరకు పట్టింపు ఉన్నది వాటికి సంబంధించి అనేది స్పష్టమవుతా ఉన్నది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా, ఈరోజు టీవీలో ప్రతినిధులు మాట్లాడినా, ఒక 96,000 కోట్లతో నిర్మాణం పూర్తయినటువంటి ఇప్పటి వరకు నిర్మాణానికి ఖర్చు పెట్టినటువంటి బీఆర్ఎస్ మరి దానికి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి కాంగ్రెస్ లో కార్యకర్త నుంచి రాహుల్ గాంధీకి రాసిస్తే మాట్లాడిపోయే వరకు అదే మాట మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ ఇదెక్కడ మూర్ఖత్వము? 96,000 కోట్లతో నిర్మాణం పూర్తయిన దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అని. ఇంకోటి, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్తారు. కాళేశ్వరమే కూలేశ్వరం అయితే అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మూసీ ప్రక్షాళన అనే అంశాన్ని మర్చిపోండి. మరి మూసీకి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తారు? మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో భాగం కాదా? మీరు మరి 2004లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తారు మాకు పేరు వస్తుందని, అది చేయలేదు, ఇది చేయలేదు, తుమ్మిడిహట్టి దగ్గర చేయలేదు. ఇంజనీర్లు వాళ్ళ ఏర్పాటు చేసినటువంటి ఆ మీడియా సమావేశంలోనే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి మీడియా సమావేశంలోనే ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? సుమిత్రానంద్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, మీ కనెక్షన్. సుమిత్రానంద్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతున్నది. రైట్, మనం రాజు గారితో మాట్లాడదాం. రైట్, సుమిత్రానంద్ గారు. లేదు మేడం, మీ వాయిస్ క్లారిటీ లేదు, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టున్నది, మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదు.
రైట్, మనం రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు, కొంచెం వాల్యూ ఇంక్రీజ్ చేస్తారు. వినపడు సుమిత్రానంద్ గారు, మీ వాయిస్ కరెక్ట్గా వినిపించటం లేదు, మీ కనెక్షన్ పూర్గా ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, రాజు గారు, ఇటు రైతులను మోసం చేస్తుంది అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు, అలాగే రైతుల ప్రాణాలతో చెలగట్టమాడుతున్నారని ఉత్తమ్ గారు అంటున్నారు. అంటే ఈ రెండు రాజకీయ పార్టీలను ఎట్లా చూస్తారు? ఒకటి బ్రదర్, ఇప్పుడు సుమిత్ర మేడం గారు ఒక మాట అన్నారు, ఈ తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రజల సాగునీటి కష్టాలు తీరుస్తందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరని వారు గొప్పగా చెప్పుకుంటున్నారు. వీళ్ళకి ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చాలి. ఒక మాట, రైట్, ఒక్క నిమిషం రాజు గారు, రైట్, సుమిత్ర ప్రాజెక్టు అంచనా వ్యయము ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పుడు ఎంత ఇచ్చిరండి? 81,911 కోట్లతోటి ప్రాజెక్ట్ యొక్క అంచనా. రాజు గారు ఒక్క నిమిషం, సుమిత్రానంద్ గారు కంప్లీట్ చేయండి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఇంజనీర్లు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేని కారణంగా నీటి లభ్యత ఉన్న చోట ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, మేడిగడ్డ నిర్మాణం చేయడం జరిగింది అని. ఇక 2 పిల్లర్లు కుంగితే ఆ 2 పిల్లర్ల నిర్మాణం మేమే చేపడతామని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్పినా ఎందుకు మరి 31 నెలలు గడిచినా కాంగ్రెస్ కు చీమ గడిచినట్టు కూడా లేదు. ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు? రిపేర్ చేయడమే చేతగాని వీళ్ళు మేస్త్రీనని చెప్పుకున్న, గుంపు మేస్త్రీనని చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు, మరి ఆయన దగ్గర మేస్త్రి దగ్గర ఇంజనీర్లు లేరా? మేస్త్రి దగ్గర సరే, వాళ్ళ ఇంజనీర్లు పక్కన పెడదాం, వాళ్ళ మేస్త్రిని పక్కన పెడదాం, ఎల్ఎన్టీ చెప్తా ఉంది కదా నిర్మాణం మేము పూర్తి చేస్తాము, ఏదైతే ఈ 2 పిల్లలు కుంగినో ఆ చోట మేము నిర్మాణం చేపడతామని చెప్పినా వీళ్ళు స్పందించిన తీరు ఎందుకు నీటిని గోదావరి పాలు చేస్తా ఉన్నారు? ఎందుకు రైతన్నను మరి మోసగిస్తా ఉన్నారు? ఎందుకు రైతన్నను ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇప్పటికే ఎల్నినో, సూపర్ ఎల్నినో, కరువు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్తున్న సందర్భంలో ఎందుకు ఉన్న నీటిని కాపాడుకోలేనటువంటి దుస్థితి? ఒకవేళ నిజంగా కాళేశ్వరమే కూలేశ్వరం అయితే ఎట్లా మరి మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు నీళ్ళు తీసుకుపోతాడు? ఎట్లా మల్లన్న సాగర్ నుంచి మూసి ప్రక్షాళనకు నీళ్లు తీసుకుపోతాడు? ఎందుకు ఈ అబద్ధాలను ప్రచారం చేస్తా ఉంది? ప్రజలకు అర్థం కాదా? మేధావులకు అర్థం కాదా? రైతులకు అర్థం కాదా? మీ చేతగానితనాన్ని, మీ అసమర్థతను, కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, బీఆర్ఎస్ ని బద్నాం చేయడానికి రైతులను బలి చేస్తారా? రైతుల మీద కక్ష సాధిస్తారా? కేటీఆర్ గారు, ఒక్క నిమిషం అండి, కేటీఆర్ గారు ఏమన్నారు? ఎందుకు మా అధినేత అనుమతి తీసుకుంటామన్నారు? ఎందుకు కేసీఆర్ గారు అనుమతి తీసుకుంటామన్నారు? మీరు గనుక మేము మీకు ఒక 15 రోజుల సమయం ఇస్తున్నాము, ఈ 15 రోజుల్లో మీరు గనుక మోటార్లు ఆన్ చేయకపోతే మా అధినేత అనుమతి తీసుకొని వచ్చి మేము ఆన్ చేస్తాం, 50,000 మందిని తీసుకొని వచ్చి మేము ఆన్ చేస్తామని చెప్పడం జరిగింది తప్ప అనుమతి ఇప్పుడు తీసుకోలేమని. ఎక్కడికి చేస్తారు? ఎక్కడ మీకు ఎక్కడికి చేస్తారు? శ్రీపాదయ్య అన్నారం సుందిళ్ళకి రావా? ఎవరు చెప్పిండు? రాజు గారు వినండి, రవిచంద్ర గారు వినండి, వాదించడం ఇక్కడికి మీకు ఆ ప్రాజెక్టు మీద అవగాహన, ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్ గురించి 5 నిమిషాలు మాట్లాడగలుగుతారా? ఆ కాళేశ్వరము, దాని వల్ల ప్రయోజనాలు ఎన్ని, దాని సమాహారాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతగాకనే, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలేకనే ఇంజనీర్లను పిలుచుకున్నాడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలేకనే రవిచంద్ర గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలేకనే ఇంజనీర్లు తెలుసుకున్నారు కదా. ఆ ఇంజనీర్లు ఏం చెప్పిండ్రండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచినటువంటి, మాట్లాడించినటువంటి ఇంజనీర్లు ఏం చెప్పిండ్రు? మేము ఒక్క ఇంజనీర్ సాయం లేకుండా ఎవరిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమంటారో చెప్తాం. మేము కాళేశ్వరం సమాహారాన్ని గురించి మేము చెప్తాం, దాని గ్రావిటీ ఎంత, దాని పైప్ లైన్ ఎంత, అది ఎక్కడెక్కడికి పోతుంది, ఎన్ని ప్రాజెక్టుల సమాహారము, నిజాం సాగర్ నింపుకున్నాం, శ్రీరామ్ సాగర్ నింపుకున్నాం, బ్యాక్ వాటర్ తెలంగాణని యావత్తు ఒక 2-3 జిల్లాలను తప్ప యావత్తు తెలంగాణకు మరి చెరువులన్నీ నింపగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టు పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు? వ్యవసాయ రంగం పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఎరువులు ఇయ్యరు, రైతు బంధు భరోసా ఇయ్యరు, రుణమాఫీ సమగ్రంగా చేయరు,
కొనరు, కొన్న వాటికి బోనస్ ఇవ్వరు. ఎంత దుర్మార్గంగా రైతుల పట్ల, ఎంత ఇదిగా రైతుల పట్ల ఉన్నది. గోదావరి తెలంగాణను గొడ్రాలిని చేసి పోయిందమ్మా అని గద్దర్ విలపించే కదా, దానికి సమాధానం చెప్పారు కదా కేసీఆర్. రవిచంద్ర గారు ఇది సంస్కారం కాదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, లేదు మేడం, గద్దర్ గురించి రేవంత్ రెడ్డికి అర్హత ఉన్నదా అసలు? చంద్రబాబు నాయుడు కాదు కదా గద్దర్ని చంపాలని చూసింది, టీడీపీ. అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు కదా గద్దర్ని చంపాలని చూసి కాల్పులు జరిపింది. మాట్లాడతారండి మీ చంద్రబాబుతో దోస్తు చేస్తూ మీరు మాట్లాడతారండి. గద్దర్ గురించి మీకెక్కడదండి చిత్తశుద్ధి? చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు దూరం పెట్టండి. గద్దర్ని చంపాలని చూసినటువంటి చంద్రబాబు నాయుడు రెడ్ కార్పెట్ మారుస్తారు, ఆయనకు స్వాగతం చెప్తారు, ఆయన హైదరాబాద్ లోనే ఉంటాడు. గద్దర్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడండి? దుర్మార్గం కాకపోతే సుమిత్ర గారు, రవిచంద్ర గారు కాంగ్రెస్ పార్టీ, రవిచంద్ర గారు గద్దర్ గారు కూతురుకు చైర్మన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గద్దర్ గారు సమస్య సుమిత్ర గారు ఒక నిమిషం. సుమిత్ర గారు రైట్, రాజు గారు మీరు చెప్పండి. రైట్ రవిచంద్ర గారు ఒక నిమిషం. రవిచంద్ర గారు దానికే కన్ఫర్మ్ అయ్యి మాట్లాడడం. గద్దర్ రవిచంద్ర గారు ఒక నిమిషం చెప్పండి. రైట్ రాజు గారు మాట్లాడండి. ఇప్పుడు ఒకటి బ్రదర్, వీళ్ళు చూడండి, ఇప్పుడు సమస్య డిబేట్ చేసేది కాళేశ్వరం సమస్య మీద, వీళ్ళ మధ్యలో గద్దర్ గారి ఫ్యామిలీ తీసుకొచ్చి చర్చ స్టార్ట్ చేస్తున్నారు. ఒకటి సుమిత్ర మేడం ఏమంటున్నారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఒరిగిందో లేదో కానీ కేసీఆర్ గారి కుటుంబానికి మాత్రం విపరీతంగా ఆస్తులు పెరిగింది. వినండి, చెప్తా వినండి మేడం, వినండి 81,000 కోట్ల ప్రాజెక్టు వ్యయం, వినండి 81,000 కోటి ప్రాజెక్టు అంచనా వేస్తే 1,50,00,000. ఒక్క నిమిషం సుమిత్ర గారు ఒక్క నిమిషం, రాజు గారిని కంప్లీట్ చేయనివ్వండి. సుమిత్ర గారు ఒక్క నిమిషం. రైట్ రాజు గారు, ఈ యొక్క ప్రాజెక్టు రన్ చేయాలంటే 25,000 కోట్లు ఓన్లీ పవర్కే ఖర్చు చేయాలి. 25,000 కోట్లు ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం జరిగిందండి? కేసీఆర్ కుటుంబానికి జరిగింది. ఈ కేసీఆర్ కుటుంబం ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న డబ్బులు పంపకాలే కదా ఈ సమస్య వచ్చి కవిత గారు బయటికి వెళ్ళిపోయింది. లేకపోతే ఈ సమస్య ఎక్కడిది? బెనిఫిట్ ఆఫ్ కాస్ట్ రేషియో బీసీఆర్ దాని ప్రకారము మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే కేసీఆర్ గారు ఏం చెప్పిరండి, అప్పుడు ఈ ప్రాజెక్టు దొంగ లెక్కలు చూపించారు. ₹1 ఖర్చు చేస్తే మనకు ₹1.51 వస్తుందని చెప్పి మనకు ప్రాజెక్టులో వచ్చిన దాని గురించి చెప్పారు. కానీ అక్కడ మనకి ఎంత వస్తుందండి? 52 పైసలు వస్తుంది. ₹1 మనం ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు ద్వారా మనకు ఎంత లాభం అవుతుందంటే ₹1 ఖర్చు చేసి 52 పైసలు మాత్రమే మనం బెనిఫిట్ పొందుతున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి నీళ్ళు అందించాలంటే అయ్యే ఖర్చు ₹46,211 ఖర్చు అవుతుంది. దీనివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఇది కేసీఆర్ గారి కుటుంబానికి తప్ప, మెగా కృష్ణారెడ్డికి, కేసీఆర్ గారి కుటుంబానికి తప్ప ఎవరికి తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేదు ఈ ప్రాజెక్టు వల్ల. మీరు అన్నారు ఇప్పుడే ఈయన ఎంతసేపు ఇంజనీరు, ఈయన ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్, అన్ని ఇతనే అవుతాడు. ఎక్కడ కూడా మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క సూచనలు ఎక్కడ పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది కూడా ఏమీ లేదు. రైట్, అప్పులు మిగిలినాయి. 8 లక్షల కోట్ల అప్పులు చేసి. ఇంకొకటి లేదండి రాజు గారు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా చెప్పండి. ఇవాళ మోదీ గారు గ్యాస్ ధర పెంచిండ్రు, వండుకొని తింటే ఒక పూట అన్నం తింటే ఇంత ఖర్చు అవుతుంది, దాంతో ప్రయోజనం ఏమున్నది, ఒక పూట పస్తుందామని అంటారా అండి? మేడం ఒక మాట వినండి, గ్యాస్ ధర ఇవాళ బయటకు వెళ్ళడానికి మన దేశంలో గ్యాస్ ధర పరిస్థితి చూడండి ఒకసారి. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా వివిధ దేశాలలో సుమిత్ర గారు రాజు గారు సుమిత్ర గారు ఒక నిమిషం. రైట్ రవిచంద్ర గారు, కేసీఆర్ మీద కోపంతోనే, కేసీఆర్ మీద కక్షతోనే రైతులకు నీళ్ళు ఇస్తలేరు అంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కోపం మాకు ఎందుకు చెప్పండి. ఇప్పుడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది కేసీఆర్ గారు.
10 సంవత్సరాలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. మాకు వ్యక్తిగత భేషజాలు ఎక్కడ లేవు అని చెప్పేసి మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాకు వ్యక్తిగత భేషజాలు ఉంటే మేము అంటే ఇప్పుడు పరిపాలన ఏ విధంగా సాగాలనే ఆలోచనతోటే, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు జరగాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉంటుంది. లేదు ఇక మేము మీ కేసీఆర్ గారి మీద ఒక కోపం ఉంది, కేటీఆర్ గారి మీద ఒక కోపం ఉంది, లేదంటే కిషన్ రెడ్డి గారి మీద ఒక కోపం ఉంది అనేది ఎక్కడ ఉండదు. పరిపాలనలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో అక్కడ సబ్జెక్టు ప్రకారం అక్కడ జరుగుతున్న దాని ప్రకారమే అక్కడ ఉన్నటువంటి అంటే అప్పుడున్నటువంటి పరిపాలకుల్ని వేలెత్తి చూపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు మనం అప్పు చేసినప్పటికీ, ఇన్ని లక్షల కోట్లతో దాన్ని మనం ఖర్చు చేసి దాన్ని నిర్మించినప్పటికీ దాని యొక్క పని విధానం కూడా ఎలా ఉండాలి, ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఉంటే రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర రైతులకు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుండే. దానిపైన తెచ్చినటువంటి అప్పులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాకపోతుండే. దానిపైన తెచ్చినటువంటి అప్పులు ఎంత ఇంట్రెస్ట్, హై లెవెల్ ఇంట్రెస్ట్ తెచ్చి ఇప్పుడు రాష్ట్రానికి అప్పుల కుప్పలుగా మారిన సందర్భం మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏముంటదండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో పాటు ఖర్చులు తక్కువ ఉండాలి. వచ్చిన ఆదాయానికంటే అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు, వచ్చిన నెలసరి ఆదాయం కంటే కట్టాల్సిన అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు మరి కట్టాల్సిన అంటే రాష్ట్ర ప్రభుత్వం నడిపించే వ్యక్తి ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సి వస్తుంది కదా. ఎందుకు రాష్ట్రం ఎందుకు ఇప్పుడు మనం ఈ పరిస్థితులు కొనసాగుతున్నామంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే మనం ఈ రోజు ఈ పరిస్థితి ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకంటే దాన్ని సూటిగా ఉన్నట్టు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు వివరించినప్పుడే కదా రాష్ట్ర పరిస్థితి కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తెలిసేది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా ఇంకే పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎవరికి వ్యక్తిగత కక్షలు ఉండవండి. కాకపోతే రాజకీయ వైరుధ్యాల ప్రకారం, రాజకీయ ఆరోపణల ప్రకారం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడాల్సి వస్తుంది ఆ పరిస్థితులు. అంతేగాని మాకు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన మీద కక్ష తీసుకోవాలి, కేటీఆర్ మీద కక్ష తీసుకోవాలి, హరీష్ రావు మీద కక్ష తీసుకోవాలి, లేదంటే కిషన్ రెడ్డి మీద కక్ష తీసుకోవాలి ఆలోచన ఏ ప్రభుత్వానికి ఉండదు, ఏ ముఖ్యమంత్రి గారికి ఉండదు. కాకపోతే అప్పుడు ఏముందంటే మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని సరైన పద్ధతిలో సరైన క్రమంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజు వచ్చే పాలకులకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. కాబట్టి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని విచ్చలవిడిగా అనాలోచిత విధంగా ఖర్చు చేయడం వల్ల దాన్ని పూర్తి చేయడానికి చేయాల్సిన అప్పులను చేసిన తర్వాత ఈ అప్పులను కట్టాలంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి భారం ఉంటది కదా. ఉన్నదాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన డిపిఆర్ ప్రకారం 2015-16 సంవత్సరాలు ఎంత అయితే మనం దానికి కాదు రిపోర్ట్ ప్రకారం ఎస్టిమేట్ వేసినామో దాని ప్రకారం కట్టి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అనేదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్షలు ఉండవు. మా రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకే పార్టీ సీఎం కానీ ఇక్కడ విషయం కూడా ఏంటంటే ఇంజనీర్లు లేకుండా ఇంతకుముందు మేడం చెప్పినట్టు సొంత నిర్ణయాలతో చేసినప్పుడు అంటే ఏ వృత్తిలో నిష్ణాతులైన పెట్టుకున్నప్పుడు నేను అట్లా చెప్పలేదు, మీరు నా మీద పెట్టకండి. ఎవరు నేను మాట్లాడుతున్న క్రమంలో మేడం గారు చెప్పినట్టు ఇంజనీర్లు అవసరం లేకుండా అన్నమాట మీరు చెప్పినప్పుడు లేదు ఇంజనీర్లు అవసరం లేకుండా నేను చెప్పలేదండి. మీరు ప్రాజెక్టు గురించి చెప్పే అవగాహన లేదు, ఇంజనీర్ల మీద ఆధారపడుతున్నారు. ఆ ఇంజనీర్లు కూడా ఎందుకు ఒక సవివరమైనటువంటి కారణమే వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకు మార్చాల్సి వచ్చింది, తుమ్మిడిహట్టు దగ్గర ఎందుకు నిర్మాణం చేపట్టలేకపోయినాము, ఒక సహేతుకమైనటువంటి కారణం ఆ ఇంజనీర్లు చెప్పారు. మంత్రి గారు కాంగ్రెస్ ఉత్తమ్ గారు చెప్పలేకపోయినరు, ఇంజనీర్ల సహాయం తీసుకున్నారు, వాళ్ళు కూడా కేసీఆర్ నిర్మాణాన్ని సమర్థించిండ్రు అని చెప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు. మా ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు లేదా ఇంకో ప్రాజెక్టు కట్టినప్పుడు మా మినిస్టర్ గారికి పూర్తి అవగాహన ఉంటుంది దానిపై. ఇప్పుడు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరాన్ని కట్టారు కాబట్టి అప్పుడున్నటువంటి ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వ అధికారులను తీసుకొచ్చే దాన్ని ఏ విధంగా నిర్మించారు, అది ఏ విధంగా కొలాప్స్ అయింది, అసలు దాని యొక్క పరిస్థితి ఏంది, దాని యొక్క ఫలితం ఏది అనేది
ప్రభుత్వం పరంగా మా యొక్క మంత్రివర్యులు చెప్తారు ఏమైందంటే అది రాజకీయ ఆరోపణ అవుతుంది. అక్కడ ఉన్న దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి, గతంలో అక్కడ పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచే దాని యొక్క పనితనాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించారు గొప్పగా. అంతే తప్ప కానీ ఇక్కడ మా యొక్క మంత్రివర్యులు ఎక్కడ కూడా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మేము ఇలా ఉంది, దీన్ని ఇలా కట్టినాం అనేది ఎక్కడ కూడా అతను వివరించలేదు. ఎందుకంటున్నామంటే ఇదే విషయం ఏమిటంటే, రవిచంద్ర గారు, మేము ఏది నిర్మించాల్సిన దానిలో ఉన్నటువంటి ఇంజనీర్ల సహకారం అయితే, ఇంకా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగుల సహకారం తీసుకొని దాన్ని ఏ రకంగా చేస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది, దాని మీద మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వ ధనాన్ని ఎక్కడ కూడా వృధా చేయదు అనే విషయాన్ని అందరు గుర్తించుకోవాలి. రైట్. సుమిత్రానంద్ గారు, ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినట్టునల్లా లేకపోతే కేటీఆర్ చెప్పినట్టునల్లా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, ఎంత అధికారికంగా చెప్పింది, ఎందుకు ఇక్కడికి మాత్రమే వస్తుంది, మరి ఆ 8 మంది కూలిపోయిన టన్నెల్ వైపు ఎందుకు చూడదు, అలాగే పోలవరంలో ఎన్నిసార్లు కాపర్ డ్యామ్లు కూలిపోతే ఎన్నిసార్లు ఇదైతుంది, అటువైపు ఎందుకు వెళ్ళదు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరి అక్కడ సాయిల్ ఏదైనా పరీక్షలు చేసిందా, కారణాలను విశ్లేషించిందా? ఒక్క రోజుల వీళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతారు రిపోర్టు? పోనీ దాన్ని సుప్రీంకోర్టు కొనసాగించమన్నదా? దాని మీద మాకు స్టే ఇవ్వలేదా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎట్లా ఇరుకునబెట్టాలి, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలి, కాళేశ్వరం మీద ఎట్లా కుట్ర చేయాలనేది స్పష్టమైంది. ఇక వీళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయిందని. ఖర్చు అవుతుందని కడుపు కన్నం తినకుండా ఉంటామండి? రైతు బండి ఎక్కిపోతే ఎట్లొస్తుందండి? ఎప్పుడో నేర్పైందండి. సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది, పంటల వృద్ధి ఎంత జరిగింది, పంజాబ్ ను హర్యానాను తలదన్ని దేశంలోనే నంబర్ 1 స్థాయికి వరి పండించిన రాష్ట్రంగా, ఒక బువ్వ గిన్నెగా అన్నం గిన్నెగా ఎట్లా తెలంగాణ మారింది? ప్రజలు చూస్తలేరా, గమనిస్తలేరా? కొనలేని స్థాయి కేంద్రం చేతులు ఎత్తేస్తా ఉంది కొనలేమని చెప్పేసి. మీ వల్ల అవడం లేదు. కేంద్రము రాష్ట్రంలో పండిన వరిని కొనలేమని చేతులు ఎత్తేసేటువంటి స్థాయి వరి పంటను తెలంగాణ పండిస్తా ఉన్నది. మరి కరువు వచ్చినప్పుడు ఈ నిల్వలు చేస్తే కరువుల్లో దేశానికి ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు ఇథనాల్ అంటున్నారు, వరిని దాన్ని ఎటు మళ్ళిస్తున్నారు, ఏం చేస్తున్నారు? రేపు పొద్దున ప్రజలను ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేస్తుంది కేంద్రము తెలియదా? ఎక్కడ సహకారం ఉన్నది? మీరు ఇవ్వకున్నా 94,000 కోట్లతో మేము పూర్తి చేసినాం. శ్రీపాద ఎల్లంపల్లి మరి కాంగ్రెస్ నే బద్నాం చేయాలనుకుంటే శ్రీపాద ఎల్లంపల్లి మేము పూర్తి చేయలేదా? 2004లో వైఎస్ గారు ప్రారంభించినటువంటి దాన్ని మేము పూర్తి చేయలేమా? కాళేశ్వరము ఇంకోటి తెలంగాణ నీటిపారుదల విషయానికి వస్తే మీరు ఎగువనున్నారు, మేము పల్లంనున్నాము. నీరు పల్లం ఎరుగని తెలంగాణ నీటి వాటాను తలాపున గోదావరి పాడిన కృష్ణమ్మ కాలి అందరవలైన 2 నదుల నీళ్లను మరి బేసిన్ పరివాహక ప్రాంతం తెలంగాణది ఎక్కువ ఆంధ్రాకు మళ్లించిన తీరు చూడలేమా? వలస పాలకులు గోదారమ్మ తెలంగాణను గొడ్రాలిని చేసిపోయిందమ్మా అని మన కౌలు వాడుకోలేదా? అలాగే పల్లెలు మొలిసి అని పాడుకోలేదా? దుస్థితి తెలియనిదా? తల్లావజ్జల ఆదిలాబాద్ కు చెందినటువంటి తల్లావజ్జల తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, తెలంగాణ రైతు బతుకు అమాసా, ఈ ఆంధ్ర బాబు చేస్తుండు తమాషా అని పాట రాయలేదా? దుఃఖాన్ని వెలిబుచ్చలేదా? అందశ్రీ గారు ఆయన పాడలేదా? చుక్క నీరు లేని దానా అని పాడలేదా? ప్రాజెక్టులన్నీ మీరు అప్పచెప్పింది ఎవరు? ప్రాజెక్టులు కట్టింది ఎవరు? ఆ రోజు తెలంగాణ సుమిత్ర గారు కంప్లీట్ అవ్వండి. రాజు గారు ఒక్క నిమిషం. తెలంగాణలో ఎవరు ఇంజనీర్లు లేరా? తెలంగాణలో ఇంజనీర్లు లేకుండా దేశాన్ని దోచి పెడతా ఉన్నారు మీరు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా అమ్మినటువంటి అవిటిని కూడా దివాలా తీస్తున్నటువంటి సామాన్య ప్రజలు అట్లాంటి ఎల్ఐసి కూడా మనుగడ కొనసాగించలేని దౌర్భాగ్యం మోదీ గారు. సుమిత్ర గారు నెక్స్ట్ మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. రాజుగారు ఒక్క నిమిషం. రాజుగారు ఒక్క నిమిషం. రాజుగారు ఒక్క నిమిషం. సుమిత్ర గారు మోదీ గారు ఏం చేశారో చెప్పండి.
మూడో దఫా అధికారంలోకి వచ్చి కూడా రాష్ట్రం నుంచి తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత, ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఏం చేసిండ్రు? జాతీయ హోదా వచ్చే విధంగా మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మీకు దాంట్లో రూపాయి కమిషన్ మిగలదనే కదా మీరు జాతీయ హోదా వచ్చే దుర్మార్గం అండి, దుర్మార్గం. కమిషన్ రైట్ రైట్ రాజు గారు సుమిత్ర గారు మళ్ళీ మాట్లాడి సుమిత్రని ఒక్క నిమిషం అండి. సుమిత్ర గారు చిత్తశుద్ధి ఉంటే రాజు గారు నిజంగా తెలంగాణ ప్రజల మీద సోయి ఉంటే మీరు చేసే ప్రాజెక్టులు నిజంగా ఒక్క నిమిషం రాజు గారు నెక్స్ట్ మీతోనే మాట్లాడిస్తాను. రాజు గారు ఒక్క నిమిషం. సుమిత్రానంద్ గారు మీకు తెలియదా లేకుండానే మీకు జాతీయ హోదా రావాలంటే ప్రాజెక్టుని ఏ విధంగా నిర్మించాలో తెలియదా? సుమిత్ర గారు ఒక్క నిమిషం. జాతీయ హోదా వచ్చే విధంగా ప్రాజెక్ట్ నిర్మిస్తే మాకు ఒక్క రూపాయి కూడా కమిషన్ రాదు, మా జేబులు నిండవు. మీరు మాట్లాడేది అసత్యం. అంతే కదా? రైట్ రాజు గారు మళ్ళీ మాట్లాడిస్తాను మీతో ఒక్క నిమిషం. రాజు గారు మీరు చెప్పండి, ఒకవేళ నిజంగానే దాంట్లో అవినీతి జరిగితే కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది, ఎందుకోసం అని చర్యలు తీసుకోవట్లేదు మరి? అదే బ్రదర్, ఇప్పుడు ఆ రోజు అవినీతి జరిగిన మాట వాస్తవం, అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వము ఆ ప్రాజెక్టు మొత్తం విలువనే 1,00,000 కోట్లు కాదంటున్నారు, మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫస్ట్ ఎస్టిమేషన్ ఎంత అండి? 81,000 కోట్లు. సరే, 81,000 కోట్ల నుంచి పెరిగితే ఒక 5% పెరుగుతుంది, 10% పెరుగుతుంది. 186% పెరిగిందండి. అది ఎవరు? వీళ్ళు వేసిన పిసి ఘోష్ గారిని వేదికలు ఇచ్చారు. ఎవరు? మన కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ గారు నివేదికలో 186% ప్రాజెక్ట్ వాల్యూ పెరుగుతుందా అండి? ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా? ఎక్కడైనా మనము ఒక ఇల్లు కట్టుకున్నా ఇంకేదైనా చేసుకున్నా కూడా ఫస్టే మనము దేనికి ఎంత అవుతుంది, ప్రాజెక్ట్కి ఎంత అవుతుంది మొత్తం ఒక నివేదిక ఉంటుంది. వీళ్ళు 186% ఆ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ని పెంచారు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ని పెంచి వీళ్ళు ఏ విధంగా నిజంగానే వీళ్ళు అన్నట్టు 1,00,000 కోట్లు కంటే ఎక్కువ కూడా వీళ్ళు అవినీతి చేసే ఉంటారు. వీళ్ళు అవినీతి చేసిన డబ్బు దుర్మార్గం ఇది. వీళ్ళు అవినీతి చేసిన మాట్లాడేటప్పుడు సైలెంట్ మీరు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా మీరు ఆగాలి. ఎందుకంటే మీకు సమాధానం చెప్పే ఓపిక లేనప్పుడు, ఇప్పుడు ఎందుకంటే మీరు చేసిన అవినీతికి సమాధానం లేదు కాబట్టి మీరు మోదీ సర్కార్ చేస్తా ఉంది అవినీతి. మీకు దమ్ముంటే మోడీ సర్కార్ అవినీతి చూపించండి, ఒక్క అవినీతి చూపించండి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒక్క అవినీతి చూపించండి. మోడీ గారి మీద మీరు మాట్లాడే నైతికత మీ ప్రభుత్వానికి లేదు, మీకు లేదు. మీ కుటుంబ పాలన గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆల్రెడీ మీరు చేసిన అవినీతి, మీరు దోచుకున్న సంపద, తెలంగాణ ప్రజల దగ్గర దోచుకున్న సంపద ఎంతో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసి మీరు 8 లక్షల కోట్ల అప్పు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తాను కానీ వీళ్ళు వెళ్తున్నారు. మీకు తెలియదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు? సుందిల్ల ప్రాజెక్టు, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు, ఇప్పుడు మేడిగడ్డ నిన్న తర్వాతనే కదా అన్నారం వెళ్ళేది. మీరు నిన్నకుండానే మీరు అన్నారం ఎట్లా అక్కడి నుంచి నీళ్ళు ఎట్లా లిఫ్ట్ చేస్తారండి? ఆ లిఫ్ట్ చేసిన నీళ్ళని ఎక్కడ స్టోర్ చేయాలి? అవి ఆ మాత్రం మీకు అంటే మీకు ఇంజనీర్ లేరు కదా. మీ కేసీఆర్ గారు ఏది చెప్తే మీరు అదే మాట్లాడతారు. నిజంగా మీరు ఇంజనీర్లను పెట్టుకొని మీరు ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తేనేమో మీకు అవగాహన ఉంటుండే. 1 ఎకరానికి నీళ్ళు అందిస్తేందుకు 46,000 రూపాయలు ఖర్చు అవుతాయండి. తప్పుడు లెక్కలు. మేము తప్పుడు లెక్కలు కాదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 1 ఎకరానికి నీరందిస్తేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి 46,211 రూపాయలు ఖర్చు అవుతుంది. సామర్థ్యం కలిగినటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరము. మరి ప్రపంచ ప్రఖ్యాత ఎత్తిపోతల కాళేశ్వరం ఆయన వల్ల కాదు. కాబట్టి బీఆర్ఎస్ కా కీర్తి దక్కకుండా ఉండాలని కుట్రలు తప్ప ఇంకోట్లేదు, దుర్మార్గపు ప్రచారాలు. ఒకటి మేడం, నిన్న మొన్నటి దాకా మీ ప్రభుత్వంలోనే ఉన్నది కదా కవిత గారు. ఆ కవిత గారు చెప్పిన మాటలకు సమాధానం చెప్పండి. బయట మీ దగ్గర వాషింగ్ మిషన్ ఉంది, చేర్చుకోండి. ఆమె ఏదైతే మీరు ఆరోపణలు చేసి ఆమెను మీ జైల్లో పెట్టిండో ఆరోపణలు అన్ని పోతాయి, మీరు చేర్చుకోండి. కవిత గారు, మీ హరీష్ రావు, మీ కేటీఆర్, మీ కేసీఆర్, మీ సంతోష్ రావు చేసిన అవినీతిని అడుగుతుంది కదా, దానికి సమాధానం చెప్పండి. మీరు
మీరు పొంగులేటి 10 శ్రీనివాస్ రెడ్డి సంవత్సరాలలో గారి 8 లక్షల కోట్లు అప్పు ఈడీ చేస్తే లెక్కలు ఈ చెప్పండి. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ 4 రెడ్డి లక్షల మీద కోట్లు అప్పు జరిగినటువంటి చేసింది. ఈడీ దాడి ఈ లెక్కలు రాష్ట్రాన్ని చెప్పండి. దోచుకోవడంలో మీరు మీరు పోటీ పడుతున్న మాట ప్రభుత్వ వాస్తవం. రంగ ఎందుకంటే సంస్థల్ని వాళ్ళు ఈడీని, తెలంగాణ సిబిఐని, చేసేది ఏం లేదు, ఎన్నికల మీరు తెలంగాణ కమిషన్ జేబు వీళ్ళు కూడా సంస్థలుగా తెలంగాణ చేసేది మార్చుకుంటున్నారు. కూడా ఏం లేదు. ఎక్కడిది చిత్తశుద్ధి? దేశాన్ని సర్వనాశనం Right. చేస్తా ఉంది బీజేపీ. రాజు గారు, రోజు right. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రాజు గారు. దేశం యొక్క పరిస్థితి ఏందో తెలుసు. ఆ, అంతకంటే తెలుసు. ముందు రైట్ కాంగ్రెస్ రైట్ రాజు గారు ప్రభుత్వం రాజు దేశం గారు యొక్క రైట్ అండి పరిస్థితి రవిచంద్ర గారితో దేశ ప్రజలకు ఈ రాష్ట్ర రైట్ ప్రజలకు రైట్ మొత్తం సుమిత్ర తెలుసు. గారు ఒక నిమిషం రవిచంద్ర గారు నిజంగానే అక్కడ ఆ పిల్లర్లకు సంబంధించి కానీ అక్కడ దాన్ని చూడడానికి వెళ్తుంటే ఎందుకని జనగాన్ దగ్గర పెంబర్తి దగ్గర మళ్ళా కన్నెపల్లి వెళ్ళేంత వరకు కూడా గేట్లు వేసిర్రు, టోల్ గేట్ లెక్క గేట్లు వేసి కేటీఆర్ని వెళ్ళకుంటే చేస్తే అయినా కూడా వాళ్ళు అందరినీ పోలీసు వాళ్ళని జరుపుకొని గేట్లను జరుపుకొని కన్నెపల్లి చేరుకున్నారు. మొన్న కూడా ఇక్కడ హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడానికి డీసీఎంలు ఎక్కిస్తే బీఆర్ఎస్ వాళ్ళు డీసీఎం తాళం తీసుకొని పోయిర్రు. అంటే ఒక గట్టి పోటీ ఇస్తున్నారు అనుకోవచ్చా? మీరు వాళ్ళని ఎంత అడ్డుకుంటున్నాం అనుకుంటున్నా కానీ వాళ్ళని ఆపలేకపోతున్నారు అనుకోవచ్చా? అంత గట్టిగా నిలబడుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు అడ్డుకునే ఆలోచన అడ్డుకోవాలనుకుంటే ప్రభుత్వం అడ్డుకోవాలనుకున్నప్పుడు ప్రజలే గాని ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు చేరుకునే అవకాశం ఉంటుందా అండి? వాళ్ళు చేరుకున్నారు కదా, గేట్లను మొత్తం పైకెత్తేసి అదే ఇప్పుడు గేట్లను పక్కకి జరిపి చేరుకున్నారు. అడ్డుకోవాలి, ప్రభుత్వం అడ్డుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రభుత్వం రాజకీయ నాయకులనే కానీ ఇంకెవరినైనా కానీ అష్టదిగ్బంధనం చేస్తారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల్ని కానీ రాజకీయ నాయకులు అడ్డుకోవాలనుకున్నప్పుడు ముందే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి అవతారం చేసే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి తెలియని ప్లేస్ అయితే కేటీఆర్ గారు లేరు కదా. ఇప్పుడు చూడండి, నల్గొండ నుంచి వచ్చారు అక్కడ, వరంగల్ నుంచి వచ్చారు అక్కడ, హైదరాబాద్ నుంచి వచ్చారు అక్కడ. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులని కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకోవద్దు, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు అన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారి పక్కన కూర్చున్నారు. ప్రెస్ మీట్ అవకాశం ఉంటుందా చెప్పండి? ఒకవేళ కేటీఆర్ గారిని అనుకున్నప్పుడు వీళ్ళని కూడా అడ్డుకుంటాం కదా, జన సమీకరణ కూడా అడ్డుకుంటాం కదా. ఇప్పుడు మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని పోటీగా చూడట్లేము, లేదా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇంకోటి, జనగామలో అడ్డుకున్నట్టే జనగామలో ఉన్నది ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే గారు. జనగామలో అడ్డుకున్నట్టే ఇక ఇంతకంటే అంటే ఆశాస్పదం ఏముంటుందండి? మేము ఎక్కడ కూడా అడ్డుకోవాలన్న ఆలోచన మాకు లేదు. అడ్డుకోవాలన్న ఆలోచన మాకు ఉంటే ఖచ్చితంగా అందరిని అవగాహన చేయడం జరుగుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల పక్షాన ఏదైనా సూచనలు చేస్తే, రైతుల పక్షాన ఏమైనా సూచనలు చేస్తే ఎలాంటి భేషజాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వీకరించాలని సిద్ధంగా ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇంకా ఏదో జనసేన పార్టీ కానీ, ఇంకా ఏ పార్టీ అయినా సరే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వీకరించాలని సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మేము అడ్డుకోవాలని కాక అనుకున్నట్లయితే జనగాం వరకు వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. రవిచంద్ర గారు 60,000 మందితో వచ్చి ప్రభుత్వం ఓపెన్ చేస్తామంటున్నారు. 60,000 మందితో వచ్చి గేట్లను ఓపెన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వారి హయాంలోనే కట్టినారు, వారి హయాంలోనే కొలాప్స్ అయింది. దాని తర్వాత ఉపయోగం లేదు. ఇక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపయోగం లేదు. మీరు ఇంతకుముందు ఏమన్నారు, 60,000 మందితో వచ్చి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రస్తుతం మీ నాన్నగారు పర్మిషన్ తీసుకున్నారు అక్కడ, కేసీఆర్ గారు పర్మిషన్ తీసుకున్నారు అక్కడ. కేసీఆర్ గారు గాక పర్మిషన్ ఇస్తే కేసీఆర్ గారు వాళ్ళు వచ్చి ఓపెన్ చేయడానిక, ఓపెన్ చేయొచ్చా చేయొద్దా విషయం కూడా చెప్తారు కదా. ఫస్ట్ ఏమన్నాడు, 60,000 మందితో వచ్చి నేను ఓపెన్ చేస్తానప్పుడు నువ్వు కన్నపల్లి పంప్ హౌస్ వరకు వెళ్ళినావు కదా, నిన్న ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు చేయలేకపోయినావు? మీరు సింపుల్, ఫస్ట్ కూడా మీకు అదే విషయం చెప్పాను. కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డకి ఎంత దూరం డిస్టెన్స్ ఉందో విషయం కూడా కేటీఆర్ గారికి అవగాహన లేదు. నీటిపారుదల శాఖ మంత్రి నేను చెప్తున్నా, ఎంత తెలుసుకున్నారండి ఇప్పుడు సంబంధిత శాఖ? మీరు నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ ఒకసారి మీరు వినండి. నేను కేటీఆర్ ఉత్తమ్ గారిని నిన్న మాటలు
4 కిలోమీటర్ దూరం ఉంటుందా? ఉత్తమ్ గారు అయితే ఒక ముక్క కూడా చెప్పలేని పరిస్థితి, ఇంజనీర్ల మీద పూర్తిగా ఆధారపడ్డ పరిస్థితి. ఉత్తమ్ గారు, కేటీఆర్ గారు ఇంకా ఒక్క నిమిషం సుమిత్ర గారు రవిచంద్ర గారిని కంప్లీట్ చేయండి. రవిచంద్ర మా హయాంలో దాన్ని నిర్మించలేదు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో చుక్కలేరు వాడుకోలేదు. మేము సందర్శించేది ఎట్లా, ఎక్కడ గేట్లు కూలిపోయినాయి, ఎక్కడ డ్యామేజ్ అయింది అనేది సంబంధిత అధికారులతో తీసుకెళ్లి మేము అక్కడ పరిశీలించడం తప్ప, సంబంధిత మా కేబినెట్ మంత్రులు పోయి పరిశీలించేది తప్ప, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరో వ్యక్తిగతంగా దాన్ని నిర్మించడానికి దానికి సహకారాలు అందించిన వ్యక్తులు గారు, అక్కడ ఉన్నటువంటి డిజైన్ రూపురేఖలు మార్చిన వ్యక్తులు గారు. కాబట్టి మాకు అవగాహన ఉండదు దాని మీద. ఎందుకు ఉండదు అంటే, ఎట్లా కట్టినామనే అవగాహన మాకు ఉండదు. కట్టింది కూలిపోయిందని అవగాహన మాకైతే ఉంది. ఎందుకంటే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించినాం కాబట్టి, ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద మేము చేసినాం కాబట్టి మాకు అవకాశం ఉంటుంది. రైట్, మీరు ప్రభుత్వంలో ఏర్పాటు చేసి దాన్ని కట్టి అన్ని లక్షల కోట్లు వృధా చేసి తర్వాత దాని మీద మీకు కనీస అవగాహన లేకపోతే మేము ఏం చెప్తాం? ఇంకా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు చెప్పండి. రైట్, రవిచంద్రన్న కదా, కేటీఆర్ గారు పర్మిషన్ తీసుకోండి మీరు. రవిచంద్రన్న, ఈ డిబేట్ ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఒకటి స్పష్టత చేయాల్సిన అవసరం ఉందన్న. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ కట్టారు, అది కూలిపోయింది, పిల్లలు కూలిపోయినాయి, క్రాక్లు వచ్చినాయి, ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరన్నారు. 2000 ఎలక్షన్ల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి బహిరంగ సభలో మాట్లాడిన మాట వాస్తవం. మరి ఇప్పటి వరకు ఎందుకు మీరు కేసీఆర్ గారి కుటుంబాన్ని అరెస్ట్ చేయలేదు? తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి, మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నమ్మి మీకు ఓటేసిన మాట వాస్తవం. కానీ 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేసిన పాపాన్ని పోలే. అన్నా గ్యారెంటీ చెప్పండి, అమలైందా లేదా నేను చెప్తా. ఇప్పుడు మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిరా? రైట్, రాజు గారు మళ్ళీ మాట్లాడుతూ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? హామీల గురించి మళ్ళీ మాట్లాడదాం. రవిచంద్ర గారు ఒక నిమిషం. మహిళలకు 15,000 ఇచ్చిరా అన్న? ఏది ఇచ్చిండ్రు? ఫ్రీ బస్ ఎట్లా ఇచ్చిండ్రు? రైట్, రాజు గారు రవిచంద్ర గారు ఒక నిమిషం. రాజు గారు ఒక నిమిషం. హామీల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. 2 సర్వీసులు నడిపించి మహిళల ఒక్క నిమిషం. రాజు గారు మీరు ఇచ్చారు. రవిచంద్ర గారు ఒక్క నిమిషం. రాజు గారు ఒక్క నిమిషం. రాజు గారు జైల్లో పెడుతున్నారా లేదా? రవిచంద్ర గారు మనం హామీల గురించి మళ్ళీ చర్చించుకుందాం, మళ్ళీ ఒక డిబేట్ పెట్టుకుందాం హామీల గురించి. రైట్, సుమిత్రానంద్ గారు, సీతక్క మాట్లాడుతున్నది ఈ కాళేశ్వరం నీటి ఉపయోగం, దీనివల్ల ఈ కాళేశ్వరం నీటిని ఉపయోగించుకోకుండానే రాష్ట్రంలో అత్యధిక దిగుబడి తీసుకొచ్చినాం అని చెప్తున్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతున్నారు, పనిపాట లేక కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి పోయారు అంటున్నారు. 2014 ముందు ఎందుకు ఇంత సాగు విస్తీర్ణం లేదు, ఎందుకు ఇంత పంట తీయలేదు? ఈ 2 సంవత్సరాలలో అయితే కాళేశ్వరం నీటి సుక్క కూడా ఉపయోగించుకోలేదు, అయినా కూడా అత్యధిక దిగుబడి వచ్చింది. కొండా సురేఖమ్మని చెప్పమనండి, కొండా సురేఖ గారిని కాళేశ్వరం నీళ్ళని ఉపయోగించుకోలేదు, పంపులు ఆన్ చేయలేదని చెప్పమనండి. కాళేశ్వరం నీళ్లు ఆన్ చేయలేదు, పంపులు ఆన్ చేయలేదని సురేఖ గారిని చెప్పమనండి. ప్రధాన ఉద్దేశము మరి కరువులో కూడా రాష్ట్రం ఇబ్బంది పడకూడదు, రైతాంగం ఇబ్బంది పడకూడదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరువు ఉన్న తెలంగాణలో పంటలు పండాలని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం. ప్రపంచంలోకెల్లా ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణలో కట్టింది, అందుకు కరువును అధిగమించడానికి. అయినా శ్రీరామ్ సాగర్ ఒకప్పుడు అక్కడ మీరు మాట్లాడకండి, ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి మీరు 15 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వట్లేదు కదా? మొత్తం 16 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా అలాగే రాజు గారు క్వశ్చన్ వేశారు, ఆన్సర్ వినాలి కదా. రాజు గారు ఒక్క నిమిషం, క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ వినండి. ద్వారా హైదరాబాద్ కు తాగునీరును కూడా, అనేక జిల్లాలకు తాగునీరును కూడా ఇచ్చే స్థాయికి క్రికెట్
మైదానంగా మార్చుకున్నటువంటి శ్రీరామ్ సాగర్ వట్టిపోయిన, మీరు ఆపండి, వట్టిపోయినటువంటి నిజాం సాగర్ నింపుకోగలిగిన మానేరు మట్టలు మీరు ఎన్ని లక్షల ఎకరాలకు తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేయడానికి, తెలంగాణను మొత్తం 3 జిల్లాలు మినహా 10 జిల్లాల పాత 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సస్యశ్యామలమైన తెలంగాణ మొత్తం చేసినామండి. తెలంగాణ ఎక్కడ చేసి చెప్పండి, చెప్తూనే ఉన్నా, మీరు వినండి, మీరు ఓపిక పట్టండి, ఆగండి, మీరు ఆగండి, ఓపిక పట్టండి. సమాధానం చెప్పడం చేతగాక ఒక్క నిమిషం రాజుగారు ఒక్క నిమిషం టైం అవుతుంది. రాజుగారు ఒక్క నిమిషం సమాధానం చెప్పండి, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. అప్పగిస్తారా అండి? సాగునీరు తాగునీరు ప్రాజెక్టులను వ్యవసాయ మీరు ఓన్లీ నీరు ఇస్తామని చెప్పిండ్రు. రాజుగారు ఒక్క నిమిషం టైం అవుతుంది. రాజుగారు సుమిత్ర గారిని మాట్లాడివ్వండి, టైం అవుతుంది. ఒక్క నిమిషం రాజుగారు. చేయండి, సిబిఐకి ఇచ్చింది కదా, మీరు ఎందుకు గాజులు తొడుక్కున్నారు? మరి చేయండి, ఏం చేస్తారు? మీరు వాళ్ళు అంటున్నారు కదా ఏమీ జరగలేదు, కాళేశ్వరంలో అవినీతి లేదు, కాళేశ్వరం 94,000 కోట్లతో పూర్తయినటువంటి, ఇప్పటి వరకు పూర్తయినటువంటి ప్రాజెక్ట్. ఇంకా మీరు అంచనాల గురించి చెప్తున్నారు, తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. అంచనాలు దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణంలో అతి స్వల్ప అంచనా వ్యయంతో నిర్మాణమైనటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం. అంచనా వ్యయం పెరిగిన అతి స్వల్పంగా పెరిగినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం కాళేశ్వరం. మీరు దేశవ్యాప్తంగా లెక్కలు తీయండి, తెలుసుకోండి. కాగు రిపోర్ట్ కావాలంటే పంపిస్తాను మీకు, పంపిస్తాను. ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యయం 1,50,000 పిలిపించుకున్నటువంటి హరీష్ రావు గారు స్పష్టంగా దేశవ్యాప్తంగా ఏ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత అంచనా వ్యయం పెరిగిందో లెక్కలతో సహా బాజాప్తా చూపించగలిగిండ్రు. తప్పుడు లెక్కలు, అబద్ధాలు మీరు ప్రచారం చేస్తా అంటే మేమేం చేయగలుగుతామండి? మేము కాళేశ్వరం ఒక చక్కటి తెలంగాణకు మేలు జరగాలి, కరువు కోడల్లో మరి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో, వలస పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్ట్ అయితే 45 లక్షల ఎకరాలకు నీరిస్తన్న కాడ 15 లక్షల ఎకరాలకే ఎలా ఇస్తున్నారు? అది బహుళ ప్రయోజనకారి అయినటువంటి ప్రాజెక్ట్, అనేక లక్షల ఎకరాలకు నీళ్లు అందించింది, తాగునీరిచ్చింది, విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తెలంగాణ సస్యశ్యామలమైంది. ఎట్లా అయిందండి? మరి ముందు 2014లో ఎందుకు కాలేదు? కాళేశ్వరం నిర్మాణం పరిపాలించారు 10 సంవత్సరాలు 15 లక్షల ఎకరాలు అన్నం గిన్నె చేసినాం, 61% తెలంగాణ చేసినాం. మేం చేసినాం. తెలంగాణ 8 లక్షల కోట్ల అప్పు చేసిరు, అన్నం గిన్నె చేయలే ఈ రాష్ట్రాన్ని మొత్తం. మోదీ గారు అప్పైందండి, ఎట్లా మాట్లాడతారండి నిర్లజ్జగా? మిగులు బడ్జెట్ తోటి ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులో ముంచింది మీ కేసీఆర్ ప్రభుత్వం. మోదీ గారు 8 లక్షల కోట్లు పోటీ పడి దోచుకున్నారు. 2,20,000 కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత పోటీ పడి దోచుకున్నారు. రవిచంద్ర గారు సుమిత్ర గారు ఒక్క నిమిషం, చివరిగా ఒక్క నిమిషం రాజుగారు సుమిత్ర గారు ఒక్క నిమిషం, చివరిగా 1 minute లో రవిచంద్ర గారు ఒక్క నిమిషం, రాజుగారు సుమిత్ర గారు ఒక్క నిమిషం, రాజుగారు ఒక్క నిమిషం, రాజుగారు మా వాయిస్ వినాలి. రాజుగారు ఒక్క నిమిషం, రాజుగారు రైట్. సుమిత్ర గారు ఒక్క నిమిషం చెప్పినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. ఒక్క నిమిషం రాజుగారు ఎందుకు చర్యలు తీసుకోలేదు కేసీఆర్? రైట్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్తారు. మోదీ గారు ఎంత అప్పు చేసి మోదీ గారు ఎంత అప్పు చేసిరో చెప్పండి. మీ కేసీఆర్ గారికి మోదీ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మీకు లేదండి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి సుఖశాంతుల తెలంగాణను చేసి ప్యానెల్ లో పాల్గొన్నటువంటి కేసీఆర్ గారి పాలన తప్పుపడతారా? రవిచంద్ర గారికి అలాగే ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఇది ఇవాళ బియాండ్ ది హెడ్లైన్స్. రేపు వచ్చే బియాండ్ ది హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.